ఏందే సుశీల పిండాల కాడ కాకిలోరినట్టు కొడతాను ఊకే నీ నోటికి రికా ఉండదా మరి నీ చెవులలో పాములు పుట్టలు పెట్టినాయా? ఎంతసేపు అయ్యా నీ మొత్తుకోబట్టి ఇంకా నన్నే కొడుతున్నావు అంటున్నావు ఈతలకచ్చి అననాయ మరి ఏదో సాతగాక కూర్చుంటే కూత పెట్టినట్టు ఎరబడితివి ఏమనాలని నిన్ను ఏతులదానా ఏ ఏతులు గీతులు అంటే వాతలచ్చరాక సంత ఏమనుకుంటున్నావో? పనంతా పాతర పెట్టి సాతనైతే లేదంటే అయిపోతుందా? ఆ మేలూరు వందని జోలికోతే అగ్గితోటి కాల్చి పెగ్గుతోటి తుడిసిందట వెనకడికి నియాస ఉంటిదే నాకే పానం లేదంటే పని అని సంపబడితివేందే నువ్వు గంతగానం కొంప మునిగే పని ఏమున్నదే ఏమున్నదా? గా కోడి సప్పుడు నీ బోడి చెవులలో పోతలేదా? అది ఆన్నే ఉండనియా? ఎంతసేపు అయ్యేది మొత్తుకోబట్టి? అది మొత్తుకుంటే నేనేం చేయన్నే దాని సోపతికి నేను కూడా మొత్తుకోవన్నా అయ్యో గిందికే నిన్ను ఇసురు రోజులో పెట్టి ఇసుర బుద్ధి అవుతుంది నాకు. నోట్లకెళ్ళి ఆయమన్న మాటే రాదు. గా కోడిని ఇడిచిపెడితే ఏంది? ఎంతసేపు ఉంటది అదల్లా? నేనే ఇడిచిపెట్టాలా గాని నువ్వు ఇడిచిపెడితే వెళ్ళదాయా అది ఇవతలకి ఎందుకే నీకు ఇంతగానో నల్లకుట్లతనం నేను సల్ల కూసుంటే నీ జల్లకలు ఒడతలేవాయే సుశీల నేను ఏడదిగా ఉన్నానని ఇడిచిపెడతా ఎగిలివారంగా లేచి సాగుతున్న పనులు చేయలేక నీకు ఏం ఏర్పడుతుంది? అంగి కట్టం చేత ఏర్పాడు బగ్గ తినుకుంటా నిలవకుంటాను పోయి ఇడిచిపెట్టిపో. ఆ నేను నిల్వకుంటా అంటే నువ్వు కలవ పోయి ఇల్వ వేస్తున్నావు ఇల్లుది కదానే ఇంకా మాట్లాడుతున్నావు ఏవతన్నా పెళ్లికి కట్నం కింద బండో బంగారమో పెడతారు గాని ఈ నాటుకొని పెడతారే మనకు ఏ అది అట్టి కోడి కాదు, మా అమ్మకు పానమసంటి కోడి. బంగారం కంటే ఎక్కువ ఈ నాటుకోడి. అది ఉంటే మా అమ్మ నాతోటే ఉన్నట్టని ఇచ్చింది. ఇచ్చిందే కట్నం కింద నాటుకోడి ఇచ్చిందని ఎవరికన్నా చెప్పుకున్నా ఇజ్జతి పోతాందే అబ్బో ఇజ్జతి ఊళ్ళే నీ అంత ఇజ్జత్దారే లేడు. అది ఉన్నా మంచిదే లేకున్నా మంచిదే ఇజ్జతి. కానీ నా కోడినేమనంటే జాడిలేసి ఉక్కుతా ఏమనుకుంటానవో? నీకు అన్ని ముద్దే గాని మొగడద్దే ప్రేమ ఎంతుందే పెండ్లమా అంటే కట్టుకున్నోడు అద్దు గాని పట్టుచీర కావాలన్నదట వెనకడికి నియాస ఉంటిది. నేనంటే ముక్కిరుతున్నావు గాని ఈ కోడిగా ఉన్నాయా నీకు? నీకంటే అదే నయ్యం గాని దాన్ని తీసుకొని అవతల కొయ్యరాపో. రాత్రి సంధి కట్టేసినట్టు అయింది దానికి. ఈ కోడిని నేను తీసుకోకూడదు ఎందుకే ఇడిచిపెడితే పోదా? అది పోతే ఇప్పుడు నువ్వేం చేస్తావు? పోయి ముత్తంతసేపు నింపకరాపో. ఇంట్లో వన్నుడు బాగా సోకనిపిస్తుంది పో. సి నా బతుకు పాడుగాను ఎవరన్నా లగ్గానికి అరణం కింద ఆవునో బరనో కొడతారు. మా అత్తగారేమో కట్నం కింద ఈ నాటుకోడిని పెట్టిర్రు. ఎవరికన్నా చెప్పుకున్నా ఇజ్జతి మనం పోయేటట్టుంది. ఏం మంచిగా లేదు. అబ్బా ఆగరాదే తెల్లారితే పొద్దుకుతే నీతోటి రామ కోస కాబట్టే దాంతో అన్న ఎగుతున్నా గాని నీతోటే ఎగుతలేను. ఒరిచి సంపబడితే నిద్ర పడతలేపాయ్. ఆటోలు చల్లాగుండా ఇలా ఆదివారం ఎఫెక్ట్కి ఒక్క ఆటో గతి లేదు. ఫోరన్ కడుపు చల్లాగుండే ఎవరో ఫోరడు గడ దించిండు. ముసలమ్మ ఎంత దూరం నడుస్తావని కడుపు చల్లా పెద్ద పెద్ద బాంగులలో అయినాయి అన్ని గోనింటుండే బాగా డెవలప్ అయింది ఊరు. దుకాణం బాయన ఫోర్కి ఏమన్నా వచ్చపోదాం ఆయన అదేమన్నా చిన్న ఫోరా కొనక తిన ఇవాళ దాకా ఒక్క ఆటో లేదు. ఇవాళ దాకా ఒక్క ఆటో లేదుగా పోలగా నేను కడుపు చల్లకుండా ఆటోలు ఎక్కించుకొచ్చిండు. ఇల్లు ఏరినాక ఇప్పుడు ఆటో ఎక్కి ఏం చేయాలి? ఇంటి చుట్టూ తిరగల్లా ఎక్కువ అంటున్నావు. ఇండ్లల్లా ఒక్క మనిషి లేరు అంత నాట్లకు పోయినట్టున్నారు. ఆగో గీ బండి మా అల్లుడు కొన్నాడా ఏంటి? ఏ గైనం కొంటాడు ఆయనకు సైకిలే సక్క అదొక్క రాదు. లేకపోతే లగ్గవల బండి పెట్టపోదునా మా బుజ్జి ఉందో ఎవరికన్నా నాటే బుజ్జి బట్టలు వింటున్నావాయే? ఇప్పుడే వస్తాన్నా. మంచిగా ఉన్నవానే? నీ మంచిగానే ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా గాని మన కోడేది కనబడతలేదు. అల్లుడు గిట్ట కోసుక తిన్నాడా ఏంది? అండుగా తింటే అని మొండాన్ని మొల్దారాన్ని కట్టి మోతుకు చెట్టు ఊలాడదైపోతున్నాయే. నేనే అట్లా గాలికి దింపరాపో అని అటు మొకాన తోలినా. అవునా? అయితే నయమే గాని అల్లుడు ఏమన్నా అంటాడా అనే గీ కోడేమికి గిరెందుకు గీ కథ ఏందని మంచిగానే ఉంటాడా? కట్నం కింద బండో బంగారమో నాగో నట్లో పెట్టాలి గాని ఈ కోని పెడతాడా అని లొల్లి పెడతాడు. ఇక నేనే సాగేసుకత్తానా లేకుంటే నీలుగుతాడు నీరుగాన్లోడు. ఆయనకు నిన్నిచ్చుడే ఎక్కువ అంటే ఇంకా బండ్లు బంగారాలు ఎక్కువ నిలుగుతాడా నీరుగాన్లోడు? చీరపోయిన దానికి చీరత్తేనట చింతకాయ ఎందుకు ఇంటంకర ఉందన్నదట. ఈయనకు ఇలా మేనోళ్ళే ఇయ్యలే
ముంగటికి రాలే పిల్లనిస్తానికి నేను ముంగట వాడి ఇచ్చిన. అదేమన్నా సొంటి అచ్చుకోడా బంగారం సొంటి కోడి బంగారం కూడా పనికి రాదు నా కోడి కింద. కానీ నిలుగుతున్నాడు కోడినిచ్చిరు బంగారం వేలే బండి ఇచ్చిండాను. ఆకార భూములు జాగాలు ఉన్నాయా బంగారు బంగారుతులు ఉన్నాయా నీ అత్తగారికి? ఎద్దవసం ఉంటే ఏడెత్తు శంకరిచ్చి పంగబెట్టు. గవ్వని తెలిసినోడైతే మంచిగానే ఉండే అమ్మా. తెలివకనే ఈ తలకాయ నొప్పి నాకు. పిల్లికేమెరకనే థమ్సప్ వాసన గాని నువ్వు ఊకోయే. అది నిజమే గాని ఓర్వని మోనికి ఏం చేసిన తప్పే అన్నట్టు మనం నోర్వలేక కోని గిట్టేమని అంటాడానే. అల్లుడినైతే పుట్టుకే ఉంచా దాన్ని ఏమన్నా అనంటే అల్లుడైతే వెనక సిరు గాని అల్లుడిని వచ్చిన అత్తలు ఎందరో ఉన్నారు మనూళ్ళే. అందులో నేనో దాన్ని అయితా. ఏ గైనేం చేస్తాడే అమ్మా. నువ్వైతే కాళ్ళు రెక్కలు కడుక్కునేదా నొల్లెందుకు నడు. ఈ నల్ల 4 రోజులకోసారి వస్తుంది మన ఇంటికాడ. నీకు నీళ్ళు కరువా? ఆగు దగ్గర నేను పట్టాను నీళ్లు. మడుగులయో కుంటలయో ఎంట్రయో ఇస్తారుగా. మాకే నీళ్ళకు బోసు ఉన్నది. ఆనకాలం అయినా కానీ ఒక్కొక్కరు ఇంట్లో పొన్న అయితే అవు కాని బుజ్జి అంటే కోపం నీ మొగనికి. ఇంకా ఎండాకాలం ఉన్నదా? ఎండాకాలం పోయి 2 నెలలు అవుతుంది. ఓ దిక్కు ఆడలు పడబట్టే మబ్బులు పడబట్టే ఆ ఇంట కూలర్ నాశనం చేసి మళ్ళోటి కొనిమంటారా ఏంది? ఇవరకు ఆ కూలర్ వాడు అట్టే అప్పు కట్టలేక అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతా నచ్చినప్పుడల్లా. సాతగానోనికి చెప్పింది ఇంట్లో పెట్టమని పెడతలే నేనేం చేయాలి? మున్న కొడుకు ఎన్నిసార్లు చెప్పినా గంతే. దా నువ్వైతే. మా అత్త బండోలు ఉన్నది ఏది అడిగినా పెడతా అనుకుంటాడు కావచ్చు. తాతయ్య ఎంటికలు రాలగొడతా. నీ అవ్వ మాకు పెట్టపోతే ఎవరికెడతావే? పెడతా. ఉన్నీశ్వరాలు కాపాడుకుంటే పెడతా. అన్ని ఖరాబ్ చేసుకుంటే పెడతానా? ఓరి వినయ్ ఇంకెంతసేపు రా? ఈడ ఎంతసేపు నిలబడాలి? అవతల నాకు బొచ్చడి పని ఉంది. చెప్పను పట్టుకరా. అరే అత్త నాగరాజురా పైసలు పట్టుకురా వద్దా? ఇక తీసుకో 300. 300లేనా? ఏందిరా గింత తక్కువ ఇస్తాను? అదేమన్నా కోడి అనుకుంటున్నావా కొంగ అనుకుంటున్నావా? అది 2 కిలోల కంటే ఎక్కువ ఉంటది. అసలే అది నాటుకోడి. ఇంకో 100 రూపాయలు ఎక్కువ. సాలుగా తీరా నాకు అవే ఉన్నాయి. బయట అమ్ముకుంటే ఇంతకంటే ఎక్కువ ఇస్తారా నీకు? నన్నేమో బాగా అడగబడుతుంది. అరే అది మామూలు కోడి కాదురా. నేను 300కి ఇయ్యా. మా అత్తకు ఇష్టమైన కోడి. మా అత్త లగ్గంలా పట్టి పెట్టిందిరా ఆ కోడిని నాకు. మరి గంత ఇష్టం కొద్దీ నాలుడు నా కోడి నీకిస్తే ఆ కోడిని నువ్వు నాకు అమ్ముతున్నావేందిరా? అమ్మకపోతే ఏందిరా? ఎవరన్నా పెళ్లి చేసుకుంటే బండో బంగారమో పెడతారు అల్లునికి. కానీ మా అత్త కట్నం కింద ఆ కోడిని ఇచ్చింది. దాన్ని సదరలేక సత్తన్నా. గందుకే నీకు ఇత్తన్నా. కోడిని పెడతారా ఎవరన్నా? పెట్టరు గాని గంట కాయసుకోది ఇచ్చిందంటే ఆ కోడి అంటే మీ అత్తకి ఎంత ఇష్టం వరా? గట్ల కాదురా బాలకాల్లి. ఇష్టం ఉంటే ఆమెని ఉంచుకోవాలి గాని నాకిచ్చుడెందుకురా? ఎనుకటికి ఓ సామెత ఉండే. పప్పంటి ఇట్టముండి పాలేరుకు పెట్టి చంపిందట. మా అత్తకి ఇట్టం ఉంటే మా అత్త దగ్గర ఉంచుకోవాలి గాని నాకెందుకు ఇచ్చుర్రా? ఎందుకంటే నాకేం ఎరకరా? నీకు తెలుసు మీ అత్తకి తెలుసు. నీ దగ్గర ఉంటే మంచిగా ఉంటదేమో నీకు ఇచ్చిందేమో. అది మంచిగానే ఉంటది గాని నేనే నేర్పడుతున్నారా దాని ఎంబడి తిరగలేక. అందుకే ఆ బాధ తట్టుకోలేకనే నీకు అమ్ముతాన్నా. బాధ ఎందుకురా నీకు? నీ భార్య ఉండనుండే ఆమె చూసుకోదా? వాళ్ళు అవ్విచ్చినా కూడానే గాయంత పట్టుకుండదా? పలిగిపోతాను దాన్ని పట్టింపు చూస్తే. ఒక్కనాడు దాన్ని అరుచుకునేది లేదురా. అది మంచిగానే తింటుంది మంచిగానే ఉంటుంది. నేనే నలుగుతున్నా ఆ కోడి చేయబట్టి. నీ బాధ నాకు అర్థమైందిరా. ఎటేయగలేక ఆ కోడి నాకు అమ్ముకున్నావు గాని ఈ ముచ్చట మీ అత్తకి వెళ్తేటారా ఆ కోడి నాకు అమ్మినావని? దానికి ఎట్లా తెలుస్తుందిరా? దాని ఊళ్ళో అది ఉండే నా ఊళ్ళో నేనుంటి. దానికి తెలిసే వరకు కోడిని ఏ కుక్కనో నక్కనో ఎత్తుకపోయిందని చెప్తే అయిపోయి. ఏమో అనుకున్నా గాని మంచి కవత చేస్తున్నావురా. మరేం బాధరా కోడితోటి? మనిషి కంటే ఎక్కువ అయిపోయింది. దాన్ని కమ్మాలి, ఇడిచిపెట్టాలి, తింపుక రావాలి, తినబెట్టాలి, తాగబెట్టాలి. నాదో జీతగాని బతుకైపోయింది. అందుకే ఆ బాధ భరించలేక నీకు అమ్ముతున్నారా. నువ్వు కోసుకొని అండుకొని తిను. నేనంటే తినలేను గాని. అబ్బా కోడిపీడ వాసింది. రోజు దాంతో ఒక తలకాయ నొప్పి అవుతుంది నాకు. దాన్ని ఇడిచిపెట్టు, కమ్ము, తినబెట్టు, తాగబెట్టని ఊకొర్రిస్తుంది మా సుశీల. ఒక్క శితమైంది ఏ రంది లేదు. అవు గాని ఏందవ్వ నువ్వు పురాంగ బక్కగా నువ్వు కంట బొక్కలన్నీ వెళ్ళినాయి. బువ్వ తింటలేవా? తింటాను ఎందుకు తింటలేను? ఏం తింటాన్నావు? మన్ను తింటాన్నావు. మీ దోస్తు చూడుపో శ్రావణి ఎట్లయిందో. తుంటైంది గిస్తరు అవుతాం వెళ్ళేటట్టు. ఈడ్చి కంకర తినవైతివి. ఏమన్నా అంటే వెళ్ళిపోయా కారం తింటా అంటావు. ఓ మటన్ తినవైతివి, మన్ను తినవైతివి. కాలం సల్లాగుండి ఈడ అట్టే పోయేటట్టున్నది. 2 నెలల కాలం వెనక అంత ఉబ్బరిచ్చి పాడైతుంది. ఘోరం గుర్తుతుంది ఆనత్తదో మా అన్న. అవు గాని అల్లుడేడవ్వా? నేను వచ్చి ఇంతసేపు అవుతుంది. ఎటు వేయండు మరి కొన్ని పట్టుకొని ఇంకత్తలేడు. నాకు అదే అర్థమైతలేదే అమ్మా. ఈపాటికి రావాలి మరి. ఎందుకు అత్తలేడో ఏమో. నిన్న ముచ్చట పెడతాను కావచ్చు.
అయినా ముచ్చట్నే పెట్టని మొత్తానికి ఆన్నే ఉండని ఆ కోడిని ఇచ్చిపోయిన అయిపోవు కదా కుక్కలు పడితే ఎట్లా మళ్ళా నీ ముచ్చట మునిగిపోను కోడిని చూడక బాగా రోజులా బిడ్డ కోడి మీదకి పారం కొట్టుకొని వచ్చిన చూద్దామని అల్లుడేమి ఇంకా అత్తలేకపాయే అది మరి ఏంటన్నా గట్టెర్లకి ఇట్లా పడ్డదా ముళ్ళ కంపల్లకి ఇట్లా చిక్కున్నదా చెట్టు ఎక్కిందా మండలెక్కిందా ఈ అల్లుడు ముండ కొడుకు బయట కొంచెం వద్ద కొంచెం వేయండి కానీ మరి దాన్ని పట్టుకొని ఉన్నాడో లేడో ఈ అవ్వ గల్ల ఎందుకు పడుతుంది మా పట్టుకత్తడిది నీకేం ఎరకనే కొత్త దారకు పోతే కోడి పుంజులు బెదిరియాయా నీకేం ఎరకని మాట్లాడుతున్నావు బెదిరిస్తే ఆయన లేడా 300 అయితే 300. ఇక నాకు ఆ తలకాయ నొప్పి లేదు, తిరుగు తప్పింది, ఇక నా ఇష్టరాజ్యం. వాళ్ళు వస్తాడు ఎటువైనవయ్యా ఎంతసేపు ఆయన నీ కోసం చూడబట్టి ఏంది మా అత్తకి ఇప్పుడు వచ్చింది కోడేదంటే నేనేం చెప్పాలి? ఏంది సప్పుడు ఎత్తలేవు మా అమ్మ అడుగుతాంటే ఇవరకు ఎటువైనావు ఎటు పోలేదే, గీ చింత చెట్టు కింద కూర్చున్నావు గాని కోడేది మరి చేతులు ఉప్పుకుంటా ఒక్కని వచ్చినావు కోడా అది అది అబ్బో ఇప్పుడు ఏం చెప్పాలి మా అత్తకు? అమ్మినా అని తెలితే నన్ను ఏం చెప్తుందో ఏమో. ఏమైంది కోడంట సప్పుడు ఎత్తలేవు ఒక్కనివే వచ్చినావు కోడేడున్నది కోన్ నీక చెట్లలో ఇడిచిపెట్టచ్చిందే ఏమన్నా బుక్తుందని, మనతోటి ఉంటే దానికి ఏం దొరుకుతుంది? దానంతట అదే ఏరక బుక్కాల గాని నీ ఏరక బుక్కుడు చల్లగుండా ఇదేమన్నా పద్ధతేనా అనయ్య కొన్ని చెట్లలో ఇడిచిపెట్టతే కుక్కలో పిల్లలు పట్టయా గట్ల అనుకుంటే అది ఎట్లా బతుకుతుంది అత్త? మరి దానంతట అది బతకాల గాని మనం ఎప్పుడు కావాలంటామా దాన్ని పట్టుకొని? మాదాలు గంతి గావరంగా పెంచుకున్న కొన్ని గాలి ఇడిచిపెట్టచ్చిండట ఇంకా మాకే చెప్తానవా? అది 4 ఇత్తులు బుక్క దాకా దాని దగ్గర ఉంటే ఏమవు ఈడేమో మొద్దులు కొట్టినట్టు ఏమో ఎత్తిపోయినట్టు కచ్చినావు పో కుక్కనో నక్కనో పడితే చెప్పను పో. ఇడిచిపెడితే పోయొచ్చేదాన్ని గంత గౌరవం చేయబడుతుంది, సాయంత్రం అదే అత్త తీర్రి బోడి కొడికే గింతగానం చేస్తుర్రు. ఎవరికన్నా ఉన్నాయో లేవో కోళ్ళు మీ గాంకున్నాయి. ఇన్నవా నీ మొగడు ఎట్లా మాట్లాడుతాడో బోడి కోడట. నేను బంగారం కన్నా ఎక్కువ బంగారం అని జారిన కోడ అని చిలుకకు చెప్పినట్టు చెప్పిన ఆయన కానీ బోడి కోడ అంటాడు. ఆ కోడికి తింటకు రాకపోవాలి నీ మొగ నీ కోడిని గెలినట్టుకు ఎదుగుతాయి వాళ్ళు ఇంట్లోకే రానే చెప్తానా. ఊకున్న కొద్ది బాగాదైతుంది. ఓ బుజ్జి పొద్దు గూట్ల పడ్డది మబ్బు గమ్మకత్తంది కైకిల్లోళ్ళు కూడా ఇంటికి పోతారు ఎక్కడోళ్ళు అక్కడ. మన కోడేలు ఇంకా అత్తలేదు అది ఏడున్నట్టు? అవునే అమ్మా ఇంకా అత్తలేదు సాయంత్రం అయింది. ఓయ్ ఏం చేస్తున్నావు ఇంట్లో అయ్యారా? ఏమైందే ఊకి వెళ్తాను? కోడేది ఇంకా అత్తలేదు సాయంత్రం అయింది. అదే అత్తది ఆగరాదే, దానికోసం గింతాగమైతురు తల్లి బిడ్డలు. అప్పటి సంది కట్టిన అంటున్నావు అత్తది అత్తదని, ఏది మరి ఇంకా అత్తలేదు కైకిల్లోళ్ళు పోతారు గొడ్లు అన్ని పోతున్నాయి. నా కోడి ఇంక ఇంటికి రాకపాయే ఏడున్నది మరి ఎక్కడున్నా చూపిత్తూపా రాయబుజ్జి కోడి ఇంకా అత్తలేదు. మంచిగా దాచుకుంటున్నా అనుకున్నా కానీ గిట్ల చేస్తాను అనుకోలే. రా మరి మొద్దులెక్క నిలబడి చూస్తున్నావు ఏడుందో చూపిత్తు రాయబుజ్జి. నా బంగారం అసొంటి కోడిని ఏడబడేసి వచ్చినవో పొలాలు ఇడిచిపెట్టిందట పొలాలల్లా. నువ్వు అన్నపోయినావు పొలాలల్లా. కోడి కనబడ్డదా కోడి? ఏడున్నది అల్లుడు కోడి. ఈడిచిపెట్టినా ఆడిచిపెట్టినా అన్నావు పేట కుప్పల పొన్న పెరట్ల పొన్న చెట్ల మీద మండల మీద బంగ్లాల మీద అంతా తిరిగి పిచ్చినావు కాళ్ళను గుంజబట్టే కోడి లేదు దాని జారలేదు. ఏం చేసినావు చెప్పు? వీళ్ళు విడిచిపెట్టేటట్లు లేరు కదా, అమ్ముకున్నానని తెలిస్తే నన్ను కత్తి పట్టే కోస్తారు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఏంది సప్పుడు ఎత్తలేవు కోడ ఎటువైంది? గటికిట్లా పోయింది కావచ్చే, ఒక్క కానే ఉంటదా? బుక్కుకుంటే ఎటువైందో చూద్దాంపా. దగ్గరుండి పట్టుకరాక అటువైంది ఇటువైంది అనబట్టే పార్రు ఎంకులాడదాం. ఎప్పుడు వచ్చినావు పోసావా? నీ అత్తుడు చల్లగుండా అప్పుడే వచ్చిన్నావా? ఏందే పోసావా అగవాగం తిరుగుతుర్రు? మా అల్లుడికి కట్నం కింద నాటుకొని ఇచ్చిన్నావా సాదుకోమ్మని. అల్లుడు చల్లగుండా ఇత్తులు బుక్తదానికి అక్కడ ఎక్కడన్నా పొదలు ఇడిచిపెట్టిండట. అది పొదలు లేదు ఏడలేదు మరి కోడి పుంజులు ఎదినవా కుక్కలు పట్టినాయా పిల్లులు పట్టినాయా ఏందని ఎంకులాడుతాను. ఓ దిక్కు ఆన మోపైంది
కైకుల్లో అందరు వేయరు ఇంకా అత్తలేదు అది ఆగం ఉన్నంత ఏమనుకోకు మళ్ళీ వచ్చినాక మాట్లాడతారు రాయ బుజ్జి రావయ్యా నీ చల్లగుండా దా దా ఈ నల్ల వాడలన్నీ నింపుకొస్తాను ఇంకేడుంది కోడే ఏడున్నదంటే జాడి అన్నాక వస్తుంది కోడి అన్నాక తిరుగుతుంది ఒక కన్నే ఉంటుందా పోదాం పాలు ఎంకులాడదాం ఇదే ఇంకుడు పాడుగా ఆడలు చంపబడుతుంది అసలు ఎందుకు ఇడిచిపెట్టిన వాళ్ళు నువ్వు కోన్ని పట్టుకొని ఉంటే అయిపోవు కదా పారు ఎంకులాడదాం మీరు ఎంత ఎంకులాడినా దొరకదు కోడి దాన్ని ఎప్పుడో వినయగాడు తిన్నాడు కావచ్చు అనుకోని ఏమైందయ్యా సప్పుడు ఎత్తలేవు ఇంకేడున్నది నా కోడి ఆడ మొత్తం నింపినావు నా కోడి ఆడనే లేదు పత్తనే లేదు అప్పటి సంధి వానలో ఎనుకులాడుతున్నావు కాళ్ళన్నీ గుంజు పాడైతున్నాయి ఇంకేడుంది కోడే అప్పుడు గాన్నే ఇడిచిపెట్టిందే మనం గింత సేప నుంచి లెంకుతున్నాం దొరుకుతలేదంటే కుక్కలు గిట్ల పట్టినాయి కావచ్చు ఏంది కుక్కలు పట్టినాయా నిన్నెత్క కట్టుకపోను ఇన్ని రోజులు కాయచుకొని ఆడుకున్న కోడిని కట్నం కింద ఇస్తే కుక్కల పాలు చేసినావా ఇంకా కుక్కలో నక్కలో పట్టినాయి అని చెప్తాన్నావా ఏం తెలియని వెళ్ళిపోయా గురిగిలెత్తే వెళ్ళిపోయా అన్నట్టు నా బంగారం అసట్టు కోడి కట్నం కింద ఇచ్చిన అవతలకి తీసుకుపో అన్న పాపానికి కోని మొత్తంగా లేకుండా చేసినావా నువ్వు జెర్సేపు ఉండి తీసుకొని వస్తేమావు నమ్మి నీకు కోడిని ఇచ్చినందుకు నడిమిట్లా ముంచినావు కదా అల్లుడు బంగారం అసంటి కోడిని నా దగ్గర ఉంచుకున్నా అయిపోవు పందిరి కింద గుంజ కట్టేసి గిన్ని ఇత్తులు పోతే అన్ని ముఖ్యదాకా నన్నే చూసు నా బంగారం అసంటి కోడి కుక్క పాలైందో పిల్లి పాలైందో అబ్బా నమ్మినట్టే ఉన్నారు ఇల్లు అంటే 4 మాటలు అంటారు కావచ్చు కానీ కోడిలో అయితే వేయింతి నేనే అమ్మినట్టు తెలిస్తే ఎంత కథ అవునో ఇప్పుడు ఇప్పుడు ఏడితే ఏమవుతుంది అత్త ఏడవకు ఇంటికి పోదాం పార్రి కుక్క పట్టిన దానికోసం ఏడితే ఏం లాభం పా పా ఇంటికి పోదాం పా అరే సీను నీ గారెల కోడి నీ అప్పుడు తినలేకపోతున్నాను బాధపడేవారా ఇగో తిను గావరల కూడా అంటే అంటే అప్పుడు వీడు కోడి కూర కావాలన్నాడు అందుకే పట్టుకొస్తున్నా గంతే నిజం చెప్పురా ఎక్కడదా కోడి కూడా అబద్ధం ఆడకుంటే చెప్పు చెప్తా నువ్వు కట్నం కింద ఇచ్చిన కోడితోని గోస్ అవుతుందని సీన్ గాడే నాకు అమ్మిండు ఆ కోడి కూరనే మా కోడిని కూర నినవా గంత గావరంగా పెంచుకున్న కోడి నీకు ఇత్త అమ్ముకుంటావా అల్లుడు నీకు మనసు ఎట్లా వచ్చింది కట్నం కింద ఇచ్చిన కోడిని కూర అనుకుంటావా గిట్ట కాదు కదా నిన్ను కట్నం కింద ఇచ్చిన కోడిని ఎవరికో అమ్ముకొని కూర వండుకొని తినమన్నావు రేపటి కల్లా నా బిడ్డని చాస్తావని నమ్మకం ఎత్త నాకు కలో మంచి నీళ్ళు నా బిడ్డని నేను చాదుకుంటా కానీ నీ దగ్గర అసలుకే ఉండనియా రాయపోరి నేను ఒట్ట మన్నుమాడా నా బంగారం అసలు కోడిని వండుకొని తినమంట ఆవురా నీ నాలుక నక్కలు గుంజా సుశీల ఓ సుశీల అబ్బాయికి రాయే వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్క పొంటున్న గట్టను గట్టి కొట్టుర్రి లేకుంటే మా అత్త నన్ను కొడుతుంది చూసిరు కదా బాయ్